मया सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम् शरदिन्दुविकासमन्दहासां वरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरी तमस्ततमर्थानखिलान् प्रकाशयतु श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। हर शम्भो महादेव विश्वेशामरवल्लभ शिवशङ्कर सर्वात्मन् नीलकण्ठ नमोऽस्तु ते। शिवं ध्यात्वा हरिं नत्वा प्रणम्य परमेष्ठिनं चित्रभानुञ्च भानुञ्च नत्वा ग्रन्थमुदीरयेत्। यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यम्। जयति भुवनदीपो भास्करो लोककर्ता जयति च शितिदेहः शार्ङ्गधन्वा जयति च शशिमौळी रुद्रनामाभिधेयः जयति च सतु देवो भानुमांश्चित्रभानुः। हर हर शम्भो गिरिजाबन्धो हर हर शम्भो शिव शिव शङ्कर भूतपते। जलधेरस्मान् उद्धर दीनकृपा जलधे। शङ्कर शिवा शङ्कर शिवा शम्भो महादेव शङ्कर शिवा। शङ्कर शिवा शङ्कर शिवा शम्भो महादेव शङ्कर शिवा। काशीपते वाराणसीपते गङ्गाजटाजूटगौरीपते। काशीपते वाराणसीपते गङ्गाजटाजूटगौरीपते। श्रीगुरो पाहि माम् परमदयाळो पाहि माम्। शृङ्गेरि जगद्गुरो पाहि माम् भारती तीर्थ पाहि माम्। विधुशेखर भारती पाहि माम्। श्रीगुरो पाहि माम् परमदयाळो पाहि माम्।
శృంగేరి జగద్గురో పాహి మాం భారతీ తీర్థ పాహి మాం విధుశేఖర భారతి పాహి మాం శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ హర శంభో మహాదేవ శంకర శివ హర శంభో మహాదేవ శంకర శివ గౌరీ శంకర భగవానికి జగదంబ విశ్వపాలిని శారదా మాతాకి జగద్గురు శంకరాచార్య భగవానికి దక్షిణాంనాయ పీఠాధీశ్వర శ్రీ భారతీ తీర్థ మహాస్వామికి విధుశేఖర భారతీ స్వామికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. పరమ పవిత్రమైన శ్రీ శారదా క్షేత్రంలో శంకర మఠమునందు వేదవ్యాస విరచిత అష్టాదశ మహాపురాణ సారాంశ ప్రవచన కార్యక్రమాల్లో శ్రీ భారతీ తీర్థ మహాస్వామి విధుశేఖర భారతీ స్వాముల యొక్క పరిపూర్ణ అనుగ్రహాశీస్సులతో కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ఈనాడు బ్రహ్మవైవర్త పురాణ భవిష్య పురాణాలకు సంబంధించిన ప్రవచనాన్ని మనం చెప్పుకోవాలి. నిన్నటి రోజున అగ్ని పురాణానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అగ్ని పురాణ ప్రవచనంతో పాటు మిగతా పురాణ ప్రవచనాలను చెప్పుకునే మనందరికీ గురుదేవుల యొక్క చరణారవిందాలు సదా సర్వకాలాలు రక్షకాలై ఉండుగా కానీ ప్రార్థన చేస్తూ వేదవ్యాసుడు రచించినటువంటి అష్టాదశ మహాపురాణాల్లో అగ్ని మహాపురాణము చాలా శ్రేష్టమైనటువంటి పురాణం. ఏ దానిలోనైనా ఒక విషయం ఎక్కువగా ప్రస్తావిస్తే ఆ విషయం అందులో ఎక్కువగా ప్రస్తావించబడినది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. శ్రీమద్ భాగవతంలో కృష్ణునికి సంబంధించినటువంటి లీలలు బాగా ఉండడం వలన భాగవతాన్ని కృష్ణ గ్రంథము అని అంటాం. కృష్ణునికి సంబంధించిన కథలను తెలియజేసేది అని. దేవి భాగవతంలో అమ్మవారికి సంబంధించినటువంటి అనేక విషయాలను చెప్పడం వలన అది అమ్మవారికి సంబంధించిన దేవీ పారమ్యముగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా శివపురాణంలో శివుని యొక్క ప్రాముఖ్యత ఉన్నది అని. అగ్ని పురాణంలో దేనికి సంబంధించిన ప్రాధాన్యత ఉన్నది అనంటే అగ్ని పురాణంలో దేనికి సంబంధించిన ప్రాముఖ్యత లేదు అని మళ్ళీ ప్రశ్న. ఏ అంశాన్ని తీసుకుంటే ఆ అంశానికి సంబంధించిన విషయాలను భిన్న భిన్నముగా వ్యాస భగవానుడు ప్రతిపాదించినాడు. ఇందులో పురాణాలు వినేటువంటి అలవాటును పొందినటువంటి మనము భాగవతాన్ని విన్నాము లేదా దేవి భాగవతాన్ని విన్నాము. ఒక అలవాటులో పడిపోయినటువంటి మనకు ఒకే కథ అనుస్యూతంగా కొనసాగుతూ ఉంటే ఇది పురాణము అని మనం కొంచెం ఆనందాన్ని అనుభవించే పరిస్థితి ఉంటుంది. అష్టాదశ మహాపురాణాల్లో వ్యాసుడు దేవీ భాగవతంలో శివపురాణంలో బ్రహ్మవైవర్త పురాణంలో మిగతా పురాణాల్లో కొన్నిటిలో కొనసాగించినట్టుగా కథలనే అనుస్యూతంగా కొనసాగించడు. ఉదాహరణకు నిన్న మనం విన్నాము పద్మపురాణంలో ఒకే కథ ఉండదు. అందులో భిన్న భిన్నమైనటువంటి కథలను తెలియజేస్తూ మనకు ఆయన చెప్పదలుచుకున్న అంశం ఏమిటో చెప్పేవాడి మనను ధార్మికులను చేసేందుకోసమై ఆయన ఈ పురాణాలను విడివిడిగా రచించి తన యొక్క రచనా సంవిధానాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అందులో ఈ అగ్ని పురాణం అనేటువంటిది అనేక రకాలైనటువంటి విజ్ఞానాలకు సంబంధించిన విషయాలను ప్రస్తావించేటువంటి మహాగ్రంథం అయి ఉన్నది. అగ్ని పురాణంలో ఆగ్నేయే హి పురాణేస్మిన్
సర్వా విద్యాః ప్రదర్శితాః. ఆగ్నేయ పురాణంలో అన్ని రకాలైనటువంటి విద్యలు ఇందులో ప్రదర్శింపబడ్డాయి అని అగ్నిదేవుడు ఈ పురాణాన్ని చెప్పడం వలన దీన్ని అగ్ని పురాణము అనే పేరుతో పిలిచినారు. ఈ అగ్ని పురాణం అంఘ్రిర్వామో హ్యాగ్నేయముచ్యతే. ఏ నారాయణమూర్తికి సంబంధించినటువంటి ఒక పురాణ శరీరాన్ని మనము ఒకవేళ కల్పన చేసుకున్నట్టయితే, పద్మపురాణాన్ని ఆధారంగా పెట్టుకొని చూసినట్టయితే, అంఘ్రిర్వామో ఆగ్నేయముచ్యతే, ఆగ్నేయ భాగానికి సంబంధించినటువంటి పాదము అని మనం చెప్పుకోవచ్చును. అగ్ని పురాణంలో 383 అధ్యాయాలున్నాయి. పర అపర సంబంధించినటువంటి విషయాలు ఇందులో ప్రస్తావింపబడ్డాయి. మత్స్యకూర్మ వరాహాది అనేక అవతారాలకు సంబంధించినటువంటి కథలు, రామాయణానికి సంబంధించినటువంటి సప్తకాండలలోని సంక్షిప్త కథ, హరివంశానికి సంబంధించినటువంటి కృష్ణునికి సంబంధించిన వంశవృత్తాంతము, మహాభారతానికి సంబంధించినటువంటి అన్ని పర్వాలకు సంబంధించినటువంటి సంక్షేప కథ, సృష్టి వర్ణనము, తర్వాత స్నాన సంధ్యా పూజ హోమ విధి ముద్ర మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి లక్షణాలు, దీక్షా విద్య అభిషేకము, తర్వాత వివిధ రకాలైనటువంటి మండలాల యొక్క రచనా సంవిధానము, ప్రాసాదాల యొక్క లక్షణము, దేవతా స్థాపన విధి, ప్రతిష్టా కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి, ఆలయముల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలి, ఏ దేవతా సంబంధమైనటువంటి ఆలయాన్ని ఏ విధంగా నిర్మించాలి, ఇండ్లను కట్టుకుంటే ఇండ్ల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలి అనేటువంటి వాస్తుపరమైనటువంటి విషయాలు అనేకంగా ఈ పురాణంలో వర్ణింపబడ్డాయి. పిండికా లక్షణము, లింగానికి సంబంధించినటువంటి లక్షణము, మాన ప్రమాణములు, కళాశోధనము, విద్యాశోధన, శాంతి శోధన, తర్వాత తత్వదీక్ష, దేవతలకు సంబంధించిన వివిధమైనటువంటి మంత్రాలు, వాస్తువుకు సంబంధించినటువంటి పూజా విధానము, తర్వాత సంగ్రామానికి వెళ్ళే సమయంలో విజయం రావడానికి ఏ విధమైనటువంటి విద్యలను ఉపయోగించాలి, త్రైలోక్య విజయానికి సంబంధించినటువంటి విద్యలు ఏమున్నాయి మన శాస్త్రాల్లో, మహామారి విద్య ఏమిటి, వశీకరణ విద్య ఏమిటి, షట్కర్మల యొక్క లక్షణం ఏమిటి మొదలైనటువంటివి మాత్రమే కాకుండా ఓషధి, కుబ్జికా పూజ, లక్షకోటి హోమ విధి, మన్వంతరాలకు సంబంధించినటువంటి పరిగణన, వర్ణాశ్రమ ధర్మాలు, వ్రతములు, వారవ్రతాలు, దినము చేసేటువంటి వ్రతములు, మాసంలో చేసేటువంటి వ్రతాలు, దీపదానము, భీష్మపంచక వ్రతము, షోడశ మహాదానములు, నీరాజన విధి, వేదాల్లో ఉండేటువంటి శాఖలు ఎన్ని, దానమాహాత్మ్యము, రాజధర్మాలు ఒకటేమిటి రెండేమిటి, బలి వైశ్వదేవాది సంబంధించినటువంటి విషయాలు, విష్ణు పంజర స్తోత్రము, సూర్య చంద్రవంశాలకు సంబంధించినటువంటి విస్తారమైనటువంటి వర్ణన, సిద్ధౌషధులు, తర్వాత వృక్షాయుర్వేద శాస్త్రము, గజ చికిత్స, అశ్వచికిత్స, గజశాంతి, అశ్వశాంతి, తర్వాత సర్పములకు సంబంధించినటువంటి లక్షణం, సర్పాలకు సంబంధించినటువంటి చికిత్స, బాలతంత్రము, గ్రహయంత్రము, నరసింహ మంత్రము, త్రైలోక్య మోహన మంత్రములు, త్వరితా పూజ, వాగీశ్వరీ పూజ మొదలైనటువంటి అనేక విద్యలతో కూడుకొని ఇదొక విజ్ఞాన సర్వస్వంగా విరాజిల్లుతూ ఉన్నది. మనం అనుకున్నట్టుగా వ్యాస భగవానునికి సంబంధించినటువంటి ఏ సాహిత్యం గలదో ఇది మనం ఎత్తినటువంటి ఒక్క జన్మ సరిపోదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి ఈ అగ్ని మహాపురాణంలో వ్యాస భగవానుడు భాగవతంలో మనం విన్నటువంటి ఏ అద్వైత ప్రతిపాదకమైనటువంటి విషయము, అనేక విషయాలు అనేక సందర్భాల్లో భాగవతంలో అద్వైతానికి సంబంధించినటువంటి విషయాల గురించి ప్రస్తావించినారు. అందులో జడభరతునికి సంబంధించినటువంటి ఉపాఖ్యానాన్ని అనేక సార్లు విన్నాం. ఒక కథను చెప్పే సమయంలో ఆ కథ లోపల వ్యాస భగవానుడు చెప్పేటువంటి అంశం ఏమిటి అనేది మనం పరిశీలన చేసి చూసినట్టయితే
ఆయన చెప్పే 2 ధర్మాల్లోని ఏ ఒక్క ధర్మానికి సంబంధించినదైనా అయి ఉంటుంది. ధర్మములు 2 రకాలు అని చెప్పుకున్నాం కదా, ప్రవృత్తి లక్షణ ధర్మము, నివృత్తి లక్షణ ధర్మము అని. ప్రవృత్తి లక్షణ ధర్మము, ప్రవృత్తి మనందరినీ కూడా కర్మల యందు ప్రవృత్తులను చేస్తుంది. అది యజ్ఞములు ఏ విధంగా చేయాలి, వ్రతాలను ఏ విధంగా చేయాలి, దేవత ఉపాసనను ఏ విధంగా చేయాలి, క్షేత్రాల్లో నివసించే వాళ్ళ యొక్క నియమాలు ఏమిటి, ఇవన్నీ తెలిపేటువంటి ప్రవృత్తి ధర్మములు. వీటన్నిటి నుండి నివృత్తిని కలిగింపజేసి పరమాత్మయందు మన మనస్సు సంలగ్నం కావడానికి ఇంద్రియములను ఏ విధంగా జయించాలి, ప్రణవోపాసన ఏ విధంగా చేయాలి, అహంకార మమకారాలను ఏ విధంగా జయించాలి మొదలైనటువంటి అనేక విషయాలను తెలిపేటువంటిదే నివృత్తి ధర్మము. ఈ రెండింటికి సంబంధించిన అంశాలు లేకుండా అసలు ఏ పురాణము లేదు. అందుకని ప్రవృత్తి నివృత్తి ఉభయాత్మకమైనటువంటి ఈ ధర్మానికి సంబంధించిన లక్షణాన్ని వ్యాస భగవానుడు తెలియజేస్తూ మనకు అగ్ని పురాణంలో ఎన్నో విషయాలను గురించి చెప్పినాడు. మానవ జన్మనెత్తిన తర్వాత మానవుని యొక్క ముఖ్య లక్ష్యము దేని యందు ఉండాలి అని విచారం చేసి, మానవుని యొక్క ముఖ్య లక్ష్యము దేని యందు ఉండాలి అని అంటే మళ్ళీ వాడు మానవునిగా జన్మించకుండా ఉండే విషయంలో, మానవుడు గనుక ఒకవేళ మానవ జన్మనెత్తి మరణించినాడనుకోండి, మరణించిన తర్వాత మళ్ళీ మానవ జన్మనే వస్తుంది అనేటువంటిది నిశ్చయం లేదు. ఈ మానవ జన్మలో ఎన్నో రకాలైనటువంటి పాపపుణ్యాలు చేసి ఉంటాడు కాబట్టి పాపాలను అనుసరించి మళ్ళీ తిరియగ్యోనుల యందు జన్మ, పశుపక్ష్యాదులలో జన్మించడం, పుణ్యకర్మలను ఆచరించడం వలన దేవతా శరీరాల్లో జన్మించడం, ఇది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పునరావృత్తి రహితం అంటే మళ్ళీ ఈ జగత్తులోకి శరీరాన్ని ధరించి ఏ పశుపక్ష్యాదులో ఏ దేవతా శరీరము ధరించి రాకుండా ఉండేందుకు చేసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సాధనం ఏది అనంటే అది కేవలం మానవ జన్మ మాత్రమే. మిగతా ఏ పశుపక్ష్యాది జన్మలు అవి జన్మరాహిత్యాన్ని చేసుకునేందుకు సాక్షాత్ సాధనములు కావు అవన్నీ కూడా. పుష్పదంతుడు ఓ చోట చెప్తాడు తను రచించినటువంటి స్తోత్రంలో, హే ప్రభు మహాదేవా, నీ విషయంలో నేను 2 అపరాధాలు చేసినాను అని అంటాడు. మనం పూజలు చేసిన తర్వాత పూజా సమాప్తిలో అపరాధ స్తోత్రము అని చదువుతాము. దాంట్లో ఏమంటాము అంటే అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశమ్మయ అని అంటాం. కానీ పుష్పదంతుడు ఏమంటాడు అనంటే వేలాది అపరాధాలు కాదు నేను చేసినది, నేను కేవలం 2 అపరాధాలు చేసినాను అని అంటాడు. ఇదేమిటయ్యా 2 చేసినాను అంటున్నావు, ఈ 2 అపరాధాలు ఏమిటి అని అడిగితే, ఈ జన్మలో నేను మానవునిగా పుట్టినాను, గత జన్మలో నేను ఏ పశుపక్ష్యాది జన్మలో ఉన్నానో తెలియదు. అందుకని గత జన్మలో 2 చేతులు జోడించి నీకు నమస్కారం చేయలేదు, అందుకని అదొక అపరాధం. వపు ప్రాదుర్భావాదనుమితమిదం జన్మని పురారేణ క్వాపి క్షణమపి భవంతం ప్రణతవాన్. అందుకని గత జన్మలో నేను మానవునిగా జన్మించలేదు కావున 2 చేతులు జోడించి నీకు నమస్కారం చేయకపోవడం అనేటువంటిది ఒక అపరాధం. రెండవది ఏమిటి అడిగితే చెబుతూ ఉన్నాడు పుష్పదంతుడు, ఇక ముందు నేను నీకు నమస్కారం చేయను. ఇదేమిట్రా, మానవ జన్మ వచ్చింది కదా, ఎందుకు ముందు చేయను అంటున్నావు అంటే, మానవ జన్మనెత్తన ఇప్పుడు నేను నీకు 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను కావున నా విశ్వాసం ఏమిటి అనంటే, ఒక్కసారి మనఃపూర్వకంగా నీకు నమస్కారం చేస్తే నాకు మళ్ళీ శరీరం అంటూ ఉండదు, అందుకని నేను ఎట్లా నమస్కారం చేయాలి? అందుకని ఈ 2 అపరాధాలను నన్ను మన్నించు అని అంటాడు. శరీరం ఉన్నది గత జన్మలో, కానీ నమస్కార యోగ్యమైన శరీరం కాదు. ఇప్పుడు నమస్కరించినాను, ముక్తిని పొందుతాను, ఇక ముందు నాకు శరీరం ఉండదు, నమస్కారం చేయను. అందుకని ఈ 2 తదిదం అపరాధద్వయమపి అని అంటాడు. తాత్పర్యం ఏమిటి అంటే, గత జన్మలో మనం ఏ పశుపక్ష్యాది జన్మల్లో ఉన్నామో ఆ పశుపక్షాది జన్మల్లో ఉండి ఈ జన్మను మళ్ళీ లేకుండా చేసుకుంటాను అనేటువంటి సంకల్పాన్ని నేను చేసి ఉండలేదు. అందుకని మానవ జన్మ వచ్చినది. వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందేందుకోసమే ప్రయత్నం చేయాలి. అందుకే ఈ మానవ జన్మ వచ్చినది. పునరావృత్తి రహితమైనటువంటి
మానవ జన్మ మళ్ళీ రాకుండా, లేదా పశుపక్షాదుల యొక్క జన్మ మళ్ళీ రాకుండా మనం చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే అగ్నిపురాణంలో వ్యాసభగవానుడు చెప్తున్నాడు, అది కేవలం బ్రహ్మజ్ఞానాన్ని పొందడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. పరమాత్మ జ్ఞానం పొందాలి. ఆ పరమాత్మ జ్ఞానం ఎటువంటిది అంటే పదే పదే చెప్పుతూనే ఉన్నాడు, జీవుడవైన నీవు జీవుడను అని అనుకోకు, నీవు పరమాత్మవే అనేటువంటి జ్ఞానాన్ని పొందు. దాన్ని బ్రహ్మజ్ఞానము అనే పేరుతో పిలుస్తారు. దాన్ని విపులీకరించి వర్ణించినాడు ఇక్కడ అధ్యాయాల్లో. అగ్నిహోత్రుడు ఈ విషయాలన్నిటి కూడా చెప్పుతూ ఉన్నాడు. బ్రహ్మజ్ఞానం ప్రవక్ష్యామి సంసారాజ్ఞానముక్తయే అయమాత్మా పరం బ్రహ్మ అహమస్మీతి ముచ్యతే. అయమాత్మా పరం బ్రహ్మ, నా శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ అది సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమే అయి ఉన్నది అని ఎవడైతే అనుభవానికి తెచ్చుకుంటాడో అటువంటి వాడికి మాత్రమే ముక్తి అని అన్నాడు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి యొక్క చింతనను నిరంతరం చేస్తూ ఉండాలి. నిన్న కూడా మనం ఓ సందర్భంలో విచారించుకున్నాము, చర్చ చేసినాము. జీవునికి సంబంధించినటువంటి విషయం చర్చిస్తూ జీవుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అని అనుకున్నాం. విస్తరించి ఇక్కడ ఏమంటాడు అనంటే, ఏ ఆత్మ అనేటువంటిది దర్శనాంతరకారులు రెండు రకాలుగా ఉంటుంది అని వర్ణించినారు. ఆత్మ ద్వివిధ, జీవాత్మ పరమాత్మ చేతి అని అంటారు. జీవాత్మ ప్రతి శరీరం భిన్న, పరమాత్మతు ఏక ఏవ. పరమాత్మ ఒక్కడే, కానీ జీవాత్మ ప్రతి శరీరంలో ఉన్నాడు, అందుకని వీడు అనేకమై ఉన్నాడు. వేదాంతులు దీన్ని ఒప్పుకోరు, అద్వైత వేదాంతులు. ప్రతి శరీరంలో భిన్నమై ఉన్నటువంటి ఏ జీవాత్మను నీవు అనేకంగా ఉన్నాడు అని అంటూ ఉన్నావో ఆ పరమాత్మనే ఇన్ని రకాలైనటువంటి శరీరాల్లో జీవాత్మగా ఆయన విరాజిల్లుతూ ఉన్నాడు అని వాళ్ళ యొక్క సిద్ధాంతం. ఏదేమైనప్పటికీ ఒక ఆత్మ అనేటువంటిది మన శరీరంలో ఉన్నది అని అన్న తర్వాత ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఏది ఎక్కడ ఉన్నది అని విచారం. ఆత్మ అనే పదమునకు అర్థం ఏమిటి అనంటే, అక్కడికి వెళ్ళకండి, ఆ ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయి అని అంటారు. ఇవి ఇల్లు విడిచిపెట్టినారనుకోండి, ఆ ఇంటికి వెళ్ళకండి, ఆ ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయి అని అంటారు. ఆత్మలు తిరగడం, మనమంతా ఆత్మలమే. ఆత్మ అనే పదమునకు అర్థం ఏమిటి అంటే అత సాతత్యగమనే. దేనికైతే నైరంతర్యమైనటువంటి గమనం ఉంటుందో, నిరంతరము ప్రయాణాన్ని సాగిస్తూనే ఉంటుందో దాన్ని ఆత్మ అనే పేరుతో పిలుస్తారు. ఏతావత జాగ్రత్త కాలంలో ఆత్మ ఉన్నది, ఇంద్రియ మూలకమైనటువంటి భోగాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నాం. స్వప్నంలోకి వెళ్ళిన తర్వాత కూడా మనము అనేక రకాలైనటువంటి వస్తువుల అనుభూతిని పొందుతూ ఉన్నాము, ఇంద్రియాలు బాహ్యేంద్రియాలు లేకపోయినప్పటికీ కూడా. సుషుప్తిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఆనందానుభూతిని పొందుతూ ఉన్నాం. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి మూడు అవస్థలలో కూడా నిరంతరము సంచారం చేసేటువంటి లక్షణం కలిగినటువంటిది ఏది గలదో దాన్నే ఆత్మ అనే పేరుతో పిలుస్తారు అని అన్నారు. ఇప్పుడు ఆత్మ అనే పదమునకు అర్థం చెప్పుకున్నాము, కానీ ఆ ఆత్మ ఎక్కడ ఉన్నది? అది ఉంటే కానీ ఈ శరీరంకు సంబంధించినటువంటి ఇంద్రియాలు, వ్యాపారం ఇదంతా కూడా కొనసాగదు. మొట్టమొదట ఈ దేహమే ఆత్మ అని అందాము. దేహ ఆత్మ అనంటే వ్యాసుల వారు అంటారు, నభవతి. దేహమునే నీవు ఆత్మ అని కనుక ఒకవేళ అన్నట్టయితే ఆత్మ అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు అనంటే దృశ్యత్వాచ ఘటాదివతు. ఇంద్రియ మూలకముగా వస్తువులు ఏ విధంగా మనం చూస్తూ ఉంటామో, బయట ఉండేటువంటి ఘటాన్ని చూస్తూ ఉన్నాం, బయట ఉండేటువంటి పటాదులను చూస్తున్నాం, వస్త్రము మొదలైనటువంటి వాటిని, అట్టా శరీరాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆత్మను గురించి వేదం ఏం చెప్పినది అంటే అది అదృశ్యము. అదృశ్యము అనే పదమునకు అర్థం ఏమిటి అంటే ఇంద్రియ మూలకముగా అది గోచరించేది కాదు. కానీ శరీరం ఇంద్రియ మూలకంగా కనబడుతున్నది కదా, అందుకని శరీరమును నీవు ఆత్మ అని కనుక ఒకవేళ అన్నట్టయితే
అది కుదరదు. ఎందుకంటే దృశ్యత్వాచ ఘటాదివతు ప్రసుప్తే మరణే దేహాదాత్మా అన్యో జ్ఞాయతే ధ్రువం. నిద్రపోయినాడు, పోయిన తర్వాత ఈ శరీరం లోపల ఆత్మ మాత్రం ఉంటుంది. నిద్రపోయినవాడు మళ్ళీ లేవకుండా ఉంటాడా? మళ్ళీ లేస్తాడు. అందుకని నిద్రపోయినప్పుడు ఒక రకమైనటువంటి స్వప్నాదులను అనుభవిస్తూ ఉన్నాడు. రెండవది, ఈ శరీరాన్ని కనుక ఒకవేళ వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోయినాడు అనంటే, మరణించినాడు అనంటే, మరణించిన తర్వాత వానికి సంబంధించినటువంటి ఏ ఇంద్రియ వ్యాపారములు ఉండవు. బ్రతికి ఉన్నంతకాలము వాడు చేతులు కాళ్ళు కదిలించినాడు, కళ్ళతో చూసినాడు, చెవులతో విన్నాడు, నాలుకతో రుచులు చూసినాడు. ఆ జీవుడే కనుక ఒకవేళ మరణించినాడు అనంటే వాడు కళ్ళతో చూడడం లేదు, చెవులతో వినడం లేదు, కాళ్ళు చేతులు కదిలించడం లేదు. దీన్ని మనం ఈ ఆలోచనను పట్టుకొని విచారించినట్టయితే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మాటలను బట్టి విచారించినట్టయితే, శరీరమే కనుక ఒకవేళ ఆత్మ అయి ఉన్నట్టయితే, శరీరము ఉన్నది కావున ఆత్మ అనేటువంటిది ఉండే తీరాలి. తాను ఇంద్రియ మూలకమైనటువంటి భోగాలను అనుభవిస్తూనే ఉండాలి. కానీ మరణించిన తర్వాత వాడు ఏ భోగాదులను అనుభవించడం లేదు కదా. అందుకని శరీరమున కన్నా అతిరిక్తమైనటువంటిది ఏదో ఉండి ఉండాలి. శరీరము నడుస్తూ కాళ్ళ చేతులు కదిలిస్తూ ఉన్నది, కానీ నిద్రపోయిన సమయంలో అవేవి జరగడం లేదు. బ్రతికున్నంత వరకు ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాడు వీడు, కానీ మరణించిన తర్వాత ఏమీ చేయడం లేదు. అందుకని శరీరమును కనుక ఒకవేళ మీరు ఆత్మ అన్నారు అనంటే వీటన్నిటికీ వ్యతిరేకత ఏర్పడుతుంది. కావున శరీరమును ఆత్మ అనడానికి వీల్లేదు. పోనీ ఇంద్రియములకేమైనా ఆత్మ అనేటువంటి పేరున్నదా? ఆత్మ అవి అయ్యుంటాయా? ఆలోచన చేద్దాము అనంటే, చక్షురాదీని ఇంద్రియాణి నాత్మావై. చక్షురాది ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మ అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు అనంటే అవి శరీరమునకు సహకారములై ఉన్నాయి, అవి కరణములై ఉన్నాయి, అవి సాధనములై ఉన్నాయి. ఏది సాధనమై ఉంటుందో అది సిద్ధమైన వస్తువు కాదు కదా. సాధనమైనటువంటి వస్తువు ఉన్నది కావున ఇంద్రియాదులను మనోధీరపి ఆత్మ న దీపవత్కరణం త్వతః ప్రాణోప్యాత్మా నభవతి సుషుప్తే చిత్ప్రభావతః. మనస్సును ఆత్మ అందాము అనంటే మనస్సు కూడా ఆత్మ కాదు. కారణం ఏమిటి అంటే మనస్సు అది జడమైనటువంటి వస్తువు. ఏ విధంగానైతే కళ్ళు జడములైనవో, చెవులు జడములై ఉంటాయో, వాటన్నిటికీ కూడా కన్నులకు చూచేటువంటి లక్షణము, చెవులకు వినేటువంటి లక్షణము, నాలుకకు రుచులు చూసేటువంటి లక్షణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే లోపల ఆత్మ ఉన్నప్పుడే. ఈ సాధనములన్నీ ఆత్మ కాదు అని అన్న తర్వాత బయట ఉన్నటువంటి ఇంద్రియములు ఏ విధంగా సాధనములై ఉన్నాయో ఆత్మ విషయంలో, లోపల ఉన్నటువంటి ఇంద్రియమైనటువంటి మనస్సు కూడా అది సాధనమయ్యే ఉన్నది. అయినప్పుడు అది కూడా సాధనమై ఉన్నది అని అన్న తర్వాత దానిని కూడా ప్రకాశింపజేసేది ఏదై ఉంటుంది? ఉపనిషత్తు ఏం చెప్పినది అనంటే, నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమ విద్యుతో భాంతి కుతోయమగ్ని. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమ విద్యుతో భాంతి కుతోయమగ్ని. తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఆ పరమాత్మ యొక్క ప్రకాశం వలన మిగతా జగత్తులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి అంటుంది. లోపల చీకటి బాగా ఉన్నది, కానీ సూర్యుడు వస్తే ప్రకాశించాలి. సూర్యుడు రావాలి అని చెప్పనంటే ఆ ఇంట్లో సూర్యుడు దూరేట్టుగా లేడు, అవకాశమే లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము?